అప్పుడు ఆయన ఇచ్చింది ఏముంది, ఇప్పుడు ఈయన ఇచ్చేది ఏముంది అని అంటున్నా అంతే. అంటే ఆయన ఒక చీర ఇచ్చాడు, ఈయన 2 చీరలు ఈయన 2 చీర ఇస్తే ఇంకా ఆయనదే కట్టుకోలేదు, ఈయనది ఎక్కడ కట్టుకుంటాం మనుషులము. ఇంకా ఒక్కో చీర కూడా తక్కువ కాస్ట్ కాదంటండి, ఒక్కోటి 800 అట్ట. 800 ఇప్పటికే అడక తింటున్నాము అని అంటున్నాడు. 800 పెట్టి 2 చీరలు ఇప్పిస్తున్నాడా ఆయనే? చెప్పండి, అడక తింటున్నామా అని అంటున్నాడు. దేనికి ఇదిగా చీరలు నాణ్యంగా ఉన్నాయి అంతకు ముందు ఇచ్చినాయి, కానీ ఇప్పుడు నాణ్యంగా ఉంటాయని అనుకుంటున్నారా? ఏమో, ఆయన ఇచ్చే చీరలను బట్టి చూసి ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారో తెలియదు. అప్పుడు ఇంకా ఆయనది కాలేదా తెలంగాణ, ఇప్పుడు ఈయనది అయితే. కానీ కేసీఆర్ బాగానే చేశాడు, ఈయన వచ్చిన కాంచి అయితే అంత లేదు. ఏ మార్పు కనిపించాలి, మమ్మల్ని దోసుక తింటున్నాడు తప్ప ఇంకేం లేదు. చాలా ఏ ఇబ్బంది లేకుండా చేసిండు కేసీఆర్. మేము చెప్తున్న కేసీఆర్ ఏ ఇబ్బంది లేకుండా చేసిండు. ఆయన చేసింది ఏం లేదు, ఈయన చేసింది ఏం లేదు, కానీ కొంచెం బెటర్ ఉండే. ఆయన కాడికి కేసీఆర్ బెటర్, కొంచెము కేసీఆర్ బెటర్ ఆయన కాడికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ చీర అనేసి, బతుకమ్మకి చెల్లికి కానుక అనేసి ఇస్తున్నాడు చీరలు. ఇంతకు ముందు ఒక చీర ఇస్తుండే, ఇప్పుడు ఈయన 2 చీరలు ఇస్తున్నానని చెప్తున్నాడు. దాని మీద మీ అభిప్రాయం ఏందమ్మా? ఏమో, మేము అన్ని అనుకునే అన్ని సాధిస్తామని అంటుండే, కానీ ఇంకైతే నీళ్ళు అయితే ఇంకేం రాలేదు. రైస్ అయితే వచ్చినాయి అనుకో, ఇంకా చీరలు అయితే పోయిన సంవత్సరం నుంచి అనుకుంటున్నాయి. మరి పోయిన సంవత్సరం అయితే ఇవ్వలేదు, మరి ఈ సంవత్సరం ఇస్తారో ఏదో తెలియదు. మళ్ళీ ప్రైజ్ కూడా 800 అంట, ఒక్కొక్క చీర 800. అంటే ఒక్కొక్క మహిళకి 1600 రూపాయలు చీరలు ఇస్తున్నారు. చెప్పలేము, అది మనం మన చేతికి వచ్చినప్పుడు అది ఆ చీర ఎంత అనేది మనం చెప్పగలుగుతాం, దాన్ని బట్టి క్లాత్ బట్టి చెప్పగలుగుతాం. అది క్లాత్ కూడా చేనేత కార్మికులతో చేపిస్తున్నాము అనేది చెప్తున్నారు. ఏమో తెలియదు. అప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అప్పుడు చేపించినామని చెప్పారు కదా అప్పుడు కూడా. అదే మరి మనం అయితే చూడలేము, వాళ్ళు ఎంత చీరల 1500 అని మనం అయితే చూడలేము కదా. వాళ్ళు ఎంత ఇచ్చినామని వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మాల్సిందే అంతే. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిరా మేడం? చీరలు ఇచ్చారు. అవి ఎట్లున్నాయి? ఇంకట్లనే మామూలుగా ఇక 150, 200 చీరలు కానీ 500 అని మామూలుగా ఎవరేం యూజ్ చేసుకోలే. కొంతమందికి మంచిగా వచ్చినాయి, కొంతమందికి ఇవ్వలేదు. ఆ ఇచ్చిన రేషన్లు కూడా మంచి వాళ్ళే దొబ్బేసిండు, రేషన్ వాళ్ళే దొబ్బేసిండు. మామూలు చీరలు ఏమో ప్రజలకు పంచిండు అంతే. అంత ప్రభుత్వం అంతా దొంగలు దోసుకోవడం, ప్రజలు పెద్దవాళ్ళంతా దోసుకొని మామూలు వాళ్ళకైతే ఏమి రావు, వేస్ట్. అంటే వాళ్ళు పెట్టే పథకాలన్నీ మన మామూలు ప్రజల వరకు చేరట్లేదు అంతే కదా. థ్యాంక్ యూ. ఎవరి ఇష్టమని వాళ్ళు తీసుకుంటారు కదా. 2 చీరలు ఇస్తున్నారంట, అంటే ఇంతకు ముందు ఒక చీర ఇస్తుండే కదా, ఇప్పుడు 2 ఇస్తున్నా అని చెప్తున్నారు. 2 ఇచ్చినా 1 ఇచ్చినా ఎవరి ఇష్టం వాళ్ళు కట్టుకుంటారు. ఆయన ఇచ్చింది అయితే ఎవరు కట్టుకోరు. ఆయన ఇచ్చినారు. క్వాలిటీలో కూడా మంచి చేనేత క్వాలిటీ ఇప్పిస్తున్నాము. ఎంత క్వాలిటీ ఇచ్చినా ఏది ఇచ్చినా వాళ్ళకి నచ్చింది ఏం చేస్తాడు. ఎంత క్వాలిటీ ఇచ్చినా ఏమి ఇచ్చినా నచ్చిందే తీసుకుంటారు వాళ్ళు. అన్ని 10,000 పెట్టి ఒక చీర తీసుకుంటేనే కట్టుకుంటారు కదా. ఫ్రీగా వచ్చింది ఎవరు తీసుకోరు కదా. ఫ్రీగా బస్ వచ్చిందని ఎక్కడి నుంచి వస్తాను పోతాను. కేసీఆర్ చీరలు ఇచ్చారు ఇంతకు ముందు, అవేలా? కేసీఆర్ ఇచ్చినవి కూడా ఎవరు కట్టుకోలేదు. ఇప్పుడు బతుకమ్మ పండగకి బతుకమ్మ కానుక అని చెప్పేసి ఇస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏందమ్మా? 2 చీరలు ఇస్తాను అంటున్నాడు. అంటే మరి పోయిన సంవత్సరం ఎలక్షన్ల గురించి ఆపేశారు కదా, అదొకటి ఇదొకటి 2 సంవత్సరాలు ఒకటేసారి ఇస్తుంది. ఇంతకు ముందు కేసీఆర్ కూడా ఒక చీర ఇచ్చాడు, అదేలా ఉండే చీరలు? కేసీఆర్ ఇచ్చినవి అయితే ఫస్ట్ లో ఇచ్చినవి బాగున్నాయి, తర్వాత ఇచ్చినవి కొంచెం నార్మల్ గా ఉన్నాయి. ఆయన ఇచ్చిన చీరలు గిట్ట తర్వాత బాగానే ఉన్నాయి చీరలు, అందరు కట్టుకున్నారు గిట్ట. మరి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, మరి దాని మీద ఏందమ్మా? కవిత పాలన ఎట్లుండే మీకు? కవిత గారి పాలన అంటే ఇక వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఇక తెలుస్తుంది, కానీ ఇక మనకు అందరికి బాగానే ఉండేది ఇక కవిత గురించి. కవిత సీఎం, ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టినారు, ఆమె ఒకవేళ నిలబడితే ఎలక్షన్ లో సీఎం చేస్తారు ఆమెని? చేస్తారంటే ఇక మనసులోని అభిప్రాయం బట్టి ఉంటదండి. ఏంటంటే మనకు మంచి చేస్తున్నారంటే ఎవరైనా ఓట్లు వేస్తారు. ఇంకా రోడ్లు, ఈ మున్సిపాలిటీ మరి రోడ్లు అవన్నీ ఎట్లున్నాయమ్మా వర్షం పడ్డప్పుడు గానీ? ఇంకా రోడ్లు అంటే ఇంకా ఈ ఇల్లు కుంటలల్లా రోడ్ల కడుతుంటే ఇక నీళ్ళు నెట్టిపోతాయి, ఇళ్ళకి వస్తాయి. నీళ్ళు పోవడానికి జాగ ఉంటే నువ్వు అందులో పోతాయి, నీళ్ళు పోనీ ఇక జాగలేదు ఎక్కడ పోతాయి అవి. ఇక ఈడ మునిగిపోయి ఆడ మునిగిపోయి అని ఒక పచ్చారు. అది మరి మున్సిపాలిటీ ఎట్లా వర్క్ చేస్తుంది? మున్సిపాలిటీ అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఒక చోట అంటే ఏదో చేస్తా ఉంటారు, తీస్తా ఉంటారు. ప్రతి చోట అదే అంటే ఎంతగానో చేస్తారు వాళ్ళైనా. మనమైనా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు వర్షం పడ్డదంటే ఈ రోడ్లు మొత్తం మునిగిపోతాయి, ఒక చోట చేస్తాడు. అంతమంది చేయాలంటే ఎక్కడ చేస్తాడు? అవును. అది
అది మన దగ్గరే ఉంది, రోడ్ల మీద కట్టడము, నీళ్ళు పోయే జాగాల ఇల్లు కట్టుకోవడము, ఉమ్. ప్రతిదీ